నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ శోభా కిచెన్ అండ్ టైలరింగ్. నేను మీ శోభ. ఈరోజు 5 ఏళ్ల పాపకి లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. ఇది 4 లేక 5 సంవత్సరాల పాపకు వస్తుందండి. అలాగే కీ హోల్ నెక్ అడిగారండి. ఆ నెక్ కూడా దీనికి ఈ ఫ్రాక్ పెట్టి చూపిస్తున్నానండి. అలాగే బెలూన్ హ్యాండ్స్ ఇంతకుముందు కూడా పెట్టానండి నేను. ఇంకా కొంచెం ఈజీగా చూపించమన్నారండి. నేను మళ్ళీ దీనికి బెలూన్ హ్యాండ్స్ పెట్టానండి. అలాగే ఈ ఫ్రాక్ వచ్చేసి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పాపకు వస్తుందండి. ఇది కూడా మన ఛానల్లో ఉందండి. కావాలంటే లింక్ ఇస్తాను చూడండి. దానికి అంబ్రెల్లా కటింగ్ హ్యాండ్స్ పెట్టానండి. అది కూడా లింక్ ఇస్తాను, కావాలంటే చూడండి. ఇంకా మనము ఇది బాడీ పార్ట్ కట్ చేసుకుందామండి. నేను ఒక వరుస ఉన్న క్లాత్ని చూడండి, ఎటైనా ఒక చివరి నుంచి మీరు ఇంకొక ఫోల్డ్ చేసుకోండి. ఇంకొక ఫోల్డ్ చేసుకుంటే ఇది 2 లేయర్స్గా వస్తుందండి. ఇలా 2 లేయర్స్గా వచ్చేటట్టుగా వేసుకొని ఒక సైడ్ మనము క్రాస్ అనేది లేకుండా తీసుకోవాలండి. చూడండి, నేను క్రాస్ అనేది లేకుండా ఒక కట్ చేసుకున్నాను. చూడండి, మనకు ఎక్కడి వరకు మడత అయితే వేసానో అక్కడ వరకు నేను క్రాస్ లేకుండా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మనకు చుట్టుకొలత వచ్చేసి నేను 8 తీసుకుంటున్నానండి. 6 చుట్టుకొలత 8 ఇంచులకు మనము కుట్లలోకి వచ్చేసి 2 ఇంచులు, చుట్టుకొలత వచ్చేసి 6 అండి. 6 అంటే మనకు చుట్టుకొలత 12 అండి. ఇది 2 వరుసలో ఉంది క్లాత్ కాబట్టి 6 తీసుకున్నాను. అలాగే పొడవు వచ్చేసి నేను 9 తీసుకున్నానండి. ఇంకా కుట్లలోకి 1/2 ఇంచు, మొత్తము 9.5 లెంత్ అనేది 9.5 తీసుకున్నానండి. ఇలా 9.5కి మనము అక్కడొకటి ఇట్లా మార్క్ చేసేసుకోండి. మార్క్ పెట్టేసుకొని ఇది మనము మొత్తము స్కేల్ తీసుకొని లైన్ కరెక్ట్గా లైన్ అనేది కరెక్ట్గా తీసుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా ఇట్లా స్కేల్ తీసుకొని ఈ మార్క్ మొత్తము కలిపేసుకుందాము. 9.5కి ఒక మార్కు, 9కి ఒక మార్కు పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇట్లా మనము ఇంకా షోల్డర్ అనేది తీసుకుందామండి. షోల్డర్ వచ్చేసి నేను 4.5 తీసుకుంటున్నానండి. ఇలా 4.5కి ఒక మార్క్ చేసేసుకోండి. ఒక మార్క్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఆంఫోలు 4.5కి ఆంఫోలు ఇట్లా మార్క్ పెట్టేసుకోండి. మార్క్ పెట్టేసుకున్న తర్వాత నేను నెక్ వచ్చేసి 4.5 షోల్డర్ 4.5 తీసుకున్నాం కదండి. నెక్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నానండి. మనకు 5 ఏళ్ల పాప కంటే 2 అయినా సరిపోతుందండి. నేను ఇది బోట్ నెక్ తీసుకుంటున్నాను కాబట్టి ఎక్కువ తీసుకున్నానండి. మీరు బోట్ నెక్ కావాలనుకుంటే ఇంత తీసుకోండి, లేదంటే పావుదొక్క 2 తీసుకుంటే సరిపోతుందండి. నేను బోట్ నెక్ కాబట్టి 2.5 తీసుకున్నాను. ఇట్లా మనము కిందికి వచ్చేసి ఇట్లా లైన్ గీసేసుకోవాలండి. లైన్ గీసేసుకొని ఆంపోల్కి కూడా మనం ఇట్లా లైన్ గీసేసుకోవాలి. లైన్ గీసేసుకున్న తర్వాత ఇంకా మనం ఇది నెక్ అనేది ఇట్లా క్రాస్గా తీసేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించినట్టుగా ఇట్లా క్రాస్గా తీయండి. మనం కిందకు వచ్చేసి నేను 3 తీసుకున్నానండి. 3 పావుదొక్క 3 తీసుకున్నాను. ఇది నేను చెప్పలేనట్టున్నా. 3 పావుదొక్క 3 తీసుకోవాలండి. నెక్ వచ్చేసి కింద హాఫ్ హోలు ఇట్లా క్రాస్గా లైన్ గీసేసుకోవాలండి. సగం నుంచి హాఫ్ హోల్ ఎక్కడ తీసుకున్నా సగం నుంచి ఇట్లా క్రాస్గా లైన్ తీసేసుకోవాలండి. 30 ఇంచ్ అంతా తీసేసుకోవాలండి. చిన్న బేబీకి కాబట్టి 30 ఇంచ్ సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్కు 30 ఇంచు, బ్యాక్ పార్ట్కి వచ్చి 1/2 ఇంచ్ తీసుకోవాలి ఆంపోలు. అలాగే నెక్ దగ్గర 1 ఇంచ్కి ఇట్లా ఒక మార్క్ చేసేసుకోండి. వీడియోలో చూపించినట్టు 1 ఇంచ్కి ఒక మార్కు, పావుదొక్క 2 ఇంచులకి ఇంకొక మార్కు, ఇట్లా 2 మార్కులు పెట్టేసుకోండి. 2 మార్కులు పెట్టేసుకున్న తర్వాత ఇది కీ హోల్ నెక్ అని చెప్పాను కదండి. మనం 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, నెక్ కింద 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి వీడియోలో చూపించినట్టుగా ఇట్లా క్రాస్గా లైన్ గీసేసుకోండి. ఈ క్లాత్ అనేది జారిపోతుందండి, అందుకే నేను చెయ్యి ఇట్లా పెట్టేశాను. చూడండి, ఇట్లా క్రాస్గా లైన్ గీసేసుకొని ఇది మనం ఆమ్ హోల్కు కలిపేసుకోవాలి. చూడండి, కిందికి వచ్చేసి ఆమ్ హోల్కు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మన కింద 2 ఇంచులు ఉంది కదండి, ఈ 2 ఇంచులది కూడా మనము దానికే ఇట్లా వీడియోలో చూపించినట్టుగా క్రాస్గా గీసేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ టైం కుట్టుకుంటారు కదండి, వాళ్ళైతే కొంచెం పేపర్ కట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చింది అనుకుంటే ఇట్లా మీరు పేపర్ కట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చింది అనుకుంటే ఇట్లా క్లాత్ కట్ చేసుకోండి. చూడండి, ఇట్లా గీసేసుకోవాలి. వచ్చేసి కీ హోల్ నెక్ అండి, ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కింద 3 ఇంచులండి, ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత కింద 3 ఇంచులకి ఒక మార్క్ చేసేసుకోండి. అలాగే మనకి ఇక్కడ సైడ్ల దగ్గర
ఇట్లా ఒక 1/2 ఇంచ్ అంతా ఇట్లా ఒక లైన్ గీసేసుకోండి. గీసేసుకున్న తర్వాత మనం ఇక్కడ కింద వచ్చేసి ఇట్లా ఒక మార్క్ పెట్టేసుకోవాలండి. మనం ప్లేట్లో అక్కడ పెట్టేసుకుంటామని గుర్తుంటుంది కొద్దిగా కట్ చేసుకున్నట్టయితే. ఇలా రెండింటికి ఇట్లా ఒక మార్క్ చేసుకొని మనం 2 ఇంచుల పొడవు వచ్చేసి 2 ఇంచులకి ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మనము ఈ నెక్ కట్ చేసుకుందామండి. చూడండి నెక్ కట్ చేసుకోవాలి. నెక్ కట్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ కూడా కట్ చేసుకోవాలండి. చూడండి మనకు ఇది కట్ చేసి కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు కమెంట్స్లో అడిగారండి. నేను డ్రెస్ కలెక్షన్ పెట్టాను కదా, దాంట్లో ఈ కటింగ్ స్టిచ్చింగ్ చూపించమని అడిగారండి. చూడండి ఇప్పుడు నేను లైన్ కట్ చేస్తున్నాను కదండి, మీరు అక్కడికే కట్ చేసుకోండి. ఇప్పుడు మనం మార్క్ చేసినట్టుగా ఆ మార్క్ వరకు ఇప్పుడు నేను కట్ చేశాను కదండి, 1 ఇంచ్ నెక్ కింద 1 ఇంచు అట్లా కట్ చేసుకొని ఇంకా ఈ పార్ట్కి మనం వేరే క్లాత్ వేసుకుంటే సరిపోతుందండి. కింద మనం హోల్ కోసం కట్ చేసాం, హోల్ కోసం మార్క్ పెట్టాం కదా, అది కట్ చేయకూడదు. ఇప్పుడు మనం కట్ చేసాం కదా, అదే కట్ చేసుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్ కట్ చేయండి. ఆర్మ్ హోల్ కట్ చేసుకున్న తర్వాత ఇది కట్ చేసేటప్పుడు అయితే నేను క్లియర్గా పేపర్ కట్ చేసి చూపించేదానండి. ఇది కటింగ్ అయిపోయిన తర్వాత అడిగారు. చూడండి అలా ఇది సపరేట్ అయింది కదండి, అక్కడికే కట్ చేసుకోవాలి. హోల్ అనేది కట్ చేయకూడదు. చూడండి ఈ కీ హోల్ నెక్ కూడా అడిగారని నేను ఈ నెక్ పెట్టానండి. మీరు తర్వాత అడిగిన వాళ్ళు ఇది ఒక డిజైన్ మాత్రమే అడిగారండి, పైన డిజైన్ ఒకటే అడిగారు. ఈ కిందది 2 ఇంచులది ఒకటి కట్ చేసుకోకుండా మీరు పైన 1 ఇంచ్ కట్ చేసాం కదండి, అక్కడికే కట్ చేసుకొని అలా క్లాత్ అనేది అలా కుట్టుకుంటే సరిపోతుంది. కిందది వదిలేసుకొని నేను చేయి పెట్టాను కదండి, అక్కడ వదిలేసుకొని పైది ఒక్కటే కట్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. ఈ కీ హోల్ నెక్ కూడా అడిగారండి, అందుకనే ఈ 2 నెక్కులు ఇది కీ హోల్ నెక్కే అడిగారు. కానీ ఒకళ్ళు హోల్తో అడిగారు, ఒకళ్ళు హోల్ లేకుండా అడిగారండి. హోల్ లేకుండా అడిగిన వాళ్ళు ఇలా కిందది హోల్ కట్ చేసుకోవద్దండి. 2 ఇంచులకు కట్ చేసాం కదా, అది కట్ చేసుకోకుండా ఈ ఒక పీస్ మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనము ఈ క్లాత్ మనం ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి, అది మనం ఇంకా మళ్ళీ 2 వరుసల క్లాత్ వేసేసుకోవాలి. 2 వరుసల క్లాత్ వేసేసుకొని జాయింట్ ఉన్న సైడ్, ఓపెన్ ఉన్న సైడ్ వేసేసుకొని మళ్ళీ దానిపైనుంచి ఈ క్లాత్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలండి. చూడండి బ్యాక్ పార్ట్ కూడా కట్ చేయండి. ఇట్లాగా కట్ చేసుకున్న తర్వాత ఇంకా మనము నెక్ కట్ చేసుకుందామండి. ఈ నెక్ వచ్చేసి మనకు ఇది హోల్తో ఒకరు అడిగాడు, హోల్ లేకుండా ఒకరు అడిగారండి. హోల్ లేకుండా అడిగిన వాళ్ళు నేను ఎట్లాగైతే చూపించానో అలా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకోండి. హోల్ లేకుండా ఇలా కట్ ఇంత మాత్రం ఇప్పుడు నేను చూపించినంతనే కట్ చేసుకుంటే సరిపోతుందండి. హోల్ లేకుండా. హోల్ కావాలనుకున్న వాళ్ళు కింద 2 ఇంచులకు మార్క్ చేశాం కదా, అది కూడా కట్ చేసుకోవాలి. రెండిటికి తేడా అంతేనండి. చూడండి ఇంకా మనము ఈ నెక్కు బ్యాక్ పార్ట్కు నెక్ కట్ చేసాం కదా, ఇంకా మనము మిగతా క్లాత్ ఇట్లా 2 లేయర్స్గా వేసేసుకోవాలండి. 2 లేయర్స్గా వేసేసుకొని మనం ఇది ఇంతకుముందు కట్ చేసుకున్నాం కదండి ఫ్రంట్ పార్ట్ది పై సైడు, అది మనం దీనిపైన పెట్టేసుకోవాలి. 2 వరుసల క్లాత్ వేసేసుకొని ఇట్లా మనకు ఓపెన్ ఉన్న సైడు జాయింట్ ఉన్న సైడ్, ఓపెన్ ఉన్న సైడ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టండి. పెట్టేసుకున్న తర్వాత మనము ఈ పీస్కు హోల్ నెక్ ఎలాగైతే ఉందో అలాగే మార్క్ చేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా మార్క్ చేయండి. వీడియోలో చూపించినట్టుగా మార్క్ చేసుకున్న తర్వాత మన కింద సైడ్ మాత్రం 1 ఇంచు ఎక్కువ పెట్టేసుకోవాలండి. ఇట్లా కింద సైడ్ మనము ఎక్కువ ఈ 2 నెక్కు ఆంపోలు ఒకంత పెట్టుకోవాలి. కింద వచ్చేసి మనము 1 ఇంచు ఎక్కువ పెట్టేసుకోవాలండి. ఈ లైన్ అనేది మనం ఈ కింద అనేది క్రాస్గా కట్ చేసాం కదా, మనం 1 ఇంచు కూడా ఇట్లా అక్కడక్కడ కొలుచుకుంటూ ఇది కూడా మనం క్రాస్గా లైన్ గీసేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఇట్లా క్రాస్గా కొలుచుకొని మార్క్ పెట్టేసుకోండి. మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఈ మార్క్ మొత్తము కలిపేసుకొని కట్ చేసుకోవటమేనండి. ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు ఫాస్ట్గా పెడితే ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు కొంచెం క్లియర్గా చూపించమని అడుగుతున్నారండి. అందుకనే ఇంకా నేను
ఇట్లా నెమ్మదిగా చూపిస్తున్నానండి. కొంచెం తెలిసిన వాళ్ళు ఎలాగో స్కిప్ చేస్తారు కదా, తెలియని వాళ్ళకు ఇట్లా స్కిప్ చేస్తే తెలియదు కదండి, ఫాస్ట్గా పెడితే తెలియదు కదా, అందుకే నేను ఇలా నెమ్మదిగా చూపిస్తున్నాను. మనం ఇట్లా 1 ఇంచుకు ఎక్కువ మార్క్ చేసుకున్నాం కదండి, ఇది మనము ఇప్పుడు కట్ చేసేసుకుందాము. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆమ్ హోలు నెక్కు 2 కట్ చేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు నెక్కు హామ్ హోలు 2 కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఇది ఇంకా చూడండి, ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి, ఇప్పుడు మనకు దాంట్లో వెళ్ళిన క్లాత్ పక్కన పెట్టేసి ఇప్పుడు మనం 1 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకున్నాం కదా, అది మనము కుట్టుకోవాలి. కుట్లలకు మనకు క్లాత్ పోతుంది కాబట్టి ఇట్లా 1 ఇంచ్ ఎక్కువ పెట్టేసాం. అలాగే మనము ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. మనకు కుట్లలతో సహా కలుపుకొని చుట్టుకొలత 7 వచ్చిందండి ఆమ్ హోలు హ్యాండ్స్. ఇట్లా చుట్టుకొలత వచ్చేసి నేను మొత్తం కుట్లలతో సహా 7 పెడుతున్నాను. ఇట్లా 7కి ఒక మార్క్ చేసేసుకోండి. ఈ పేపర్ వచ్చేసి 2 మడతలా ఉందండి. జాయింట్ ఉన్న సైడు హైట్ కొలుచుకోవాలి. ఇలా జాయింట్ ఉన్న సైడు 3.5కి మార్క్ చేసుకోండి. నేనైతే 3.5 తీసుకుంటున్నానండి. మీకు ఎంత ఇష్టమైతే కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకోవచ్చు. పై సైడు 3.5, కింద సైడు ఆమ్ హోల్ సైడ్ వచ్చేసి 2 తీసుకుంటున్నాను. ఇలా 2 ఇంచులకి మార్క్ చేసేసుకొని మనకు ఈ పైనుంచి కిందకి క్రాస్గా లైన్ గీసేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా క్రాస్గా లైన్ గీసేసుకోండి. మనం మామూలుగా ప్లెయిన్గా పెట్టుకోవాలనుకుంటే ఇట్లా నేను చూపించినట్టుగా పేపర్ కట్ చేసి చూపించాను కదండి, ఇలా కట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇంకా దీనికైతే నేను బెలూన్ హ్యాండ్స్ పెట్టానండి. ఒకవేళ మామూలుగా పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండి హ్యాండ్స్, ఇది వాళ్ళైతే ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇంకా బెలూన్ హ్యాండ్స్ కూడా నేను ఇంతకు ముందుకు పెట్టానండి. చూడండి ఇట్లా మనం హ్యాండ్ కొలత అండి ఇది, మీరు కావాలనుకుంటే ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇంకా ఈ క్లాత్ వచ్చేసి నేను ఇప్పుడు 4 లేయర్స్గా వేసేసుకున్నానండి. చూడండి వీడియోలో చూపించినట్టుగా 4 లేయర్స్గా వేసేసుకోవాలి. 4 లేయర్స్గా వేసేసుకున్న తర్వాత ఈ పేపర్ అనేది మనము దీని మీద పెట్టేసుకుందామండి. నేను బెలూన్ హ్యాండ్స్ కుడుతున్నాను కదా, ఇట్లా మనకు జాయింట్ ఉన్నది హైట్ ఉన్న సైడ్ పెట్టుకోవాలండి. చూడండి మనం ముందు కుచ్చు ఎక్కువ రావాలనుకుంటే ఒక 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలండి. లేదు కొంచెమే చాలు అనుకుంటే 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలండి. ఇట్లా నేనైతే 2.5 ఇంచులు తీసుకుంటున్నానండి. మనం కుచ్చు ఎక్కువ తక్కువ కావాలనుకుంటే ఇట్లా కొంచెం ఎక్కువ తక్కువ పెట్టేసుకోవచ్చు అండి. నేను 2.5కి మార్క్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం ఎక్కువ కుచ్చు కావాలనుకుంటే 3కి మార్క్ చేసుకోవచ్చు. చూడండి మనం ఇది 3 ఇంచులకు మార్క్ చేసుకున్న తర్వాత జాయింట్ ఉన్న సైడ్ 3 ఇంచులకు మార్క్ చేసుకోవాలండి. 3 ఇంచులకు మార్క్ చేసుకున్న తర్వాత మనం మామూలుగా ప్లెయిన్ హ్యాండ్స్ కట్ చేసాం కదా, ఆ హ్యాండ్స్ పేపర్ వచ్చేసి దీని మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా మార్క్ చేసేసుకోండి. మనకి డబ్బాల లైన్ గీసాం కదండి, ఇది వచ్చేసి కుచ్చు కోసం అనమాట. ఆ క్లాత్ వచ్చేసి కుచ్చు కోసం, ఇది వచ్చేసి హ్యాండ్కి అండి. ఇలా అయితే మీకు ఈజీగా అర్థమవుతుందని నేను ఇలా చూపించాను. ఇంతకుముందు కూడా నేను ఈ హ్యాండ్స్ పెట్టానండి, ఒకరిద్దరు కొంచెం అర్థం కాలేదన్నారండి, అందుకనే నేను మళ్ళీ ఇట్లా అయితే కొంచెం ఈజీగా అర్థమవుతుందని నేను ఇట్లా పెట్టాను. ఇట్లా మనము ఇంకా ఇది కట్ చేసుకోవటమేనండి. వీడియోలో చూపించినట్టుగా కట్ చేయండి. ఇట్లా జాయింట్ ఉన్న సైడు పెట్టేసుకోవాలండి. మనము కుచ్చు వచ్చేసి జాయింట్ ఉన్న సైడ్ పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. అలాగే మనం ఇట్లా హైట్ ఉంది కదండి, ఇక్కడ మనం ఒక మార్క్ పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు కరెక్ట్గా భుజం పైన రావాలి. ఇంకా మనం ఇట్లా ఓపెన్ చేసుకొని లోత్ అనేది తీసుకోవాలి. మనం 2 లేయర్స్కే తీసుకోవాలండి. చూడండి మనం ఈ కుచ్చు మార్క్ పెట్టాం కదండి, అక్కడి నుంచి కొంచెం లోత్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి 6 ఏళ్ల పాపకండి. దానికి నేను అంబ్రెల్లా హ్యాండ్స్ పెట్టానండి. అంబ్రెల్లా హ్యాండ్స్ కూడా లింక్ ఇస్తాను చూడండి. అలాగే అది 6-7 సంవత్సరాల పాపకు వస్తుందండి, అది కూడా లింక్ ఇస్తాను కావాలనుకుంటే చూడండి. అది ఇది 2 ఒకే సారీతో ఆ ఫ్రాకు ఈ ఫ్రాకు కుట్టానండి. చూడండి ఇట్లా మనము కొంచెం లోత్ అనేది ఇట్లా వీడియోలో చూపించినట్టుగా కొద్దిగా కట్ చేసుకోవాలి. చూడండి మనం కుచ్చు కోసం తీసుకున్న క్లాత్ కాకుండా ఇట్లా పక్క నుంచి లోత్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నేను ఇంకా ఈ చీరలో నుంచి కొంగు ఉంది కదండి, కొంగు దగ్గర మనం ఫ్రంట్ పార్ట్కు పై సైడ్ డిజైన్ వచ్చింది కదా, ఇది మనము కొంగులో నుంచి కట్ చేసుకుంటున్నానండి. నేను ఇంతకుముందు 6 సంవత్సరాల పాప కుట్టానని చెప్పాను కదండి, అది కుట్టగా ఇంకా ఈ 5 ఇయర్స్ పాపకు వచ్చిందండి. 2 ఫ్రాకులు వచ్చాయి, ఇంకా కొంచెం క్లాత్ మిగిలింది. ఒక 2 ఇయర్స్ బేబీకి అట్లా అయితే సరిపోతుంది.
చూడండి ఇట్లా మనం మార్క్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఈ క్లాత్ పెట్టేసుకొని ఇట్లా చుట్టూరుగా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకొని ఇట్లా మనము ఇది ఎలాగైతే మార్క్ చేసామో అట్లా ఆ మార్క్ ఎంబటే కాకుండా ఒక పావు ఇంచుకు మీరు ఎక్కువ కట్ చేసుకోండి. ఎక్కువ కట్ చేసుకొని 2 జాయింట్ చేసుకున్న తర్వాత మీరు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చండి. నేను మాత్రం దీనికి కరెక్ట్గానే కట్ చేశానండి. క్లాత్ ఎందుకు వేస్ట్ చేయటం అని చెప్పేసి కరెక్ట్గా కట్ చేసుకున్నాను. ఇట్లా ఫస్ట్ టైము ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళైతే ఇట్లా కరెక్ట్గా తీసుకోకండి. కొంచెం పావించంతా ఎక్కువ కట్ చేసుకోండి. 2 జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటే క్లాత్ కట్ చేసుకోవచ్చండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేయండి. పావించుకు మార్కుకు పావించుకు కొంచెం ఎక్కువ పెట్టుకొని కట్ చేయండి. అలాగే ఆర్మ్ హోల్ కట్ చేయండి. నెక్ కట్ చేయకండి. నెక్ కట్ చేస్తే సరిగ్గా సెట్ అవ్వదండి. చూడండి ఇట్లా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత చూడండి మీరు నెక్కు ఇది ఇద్దరు అడిగారని చెప్పాను కదండి. ఇట్లా హోల్ వద్దనుకుంటే ఇది ఒక్కటి మాత్రమే ఇట్లా కట్ చేసుకోండి. కింద మనకి ఇంకా 2 ఇంచులు కట్ చేసాం కదండి, అది కట్ చేయకూడదు. నేను మళ్ళీ చెప్తున్నానండి. హోల్ వద్దనుకుంటే పై పార్ట్ ఉంది కదండి, అది ఒక్కటే కట్ చేసుకోవాలి. 2 ఇంచుల కింద హోల్ అనేది కట్ చేయకూడదు. ఇది హోల్తో ఒకరు అడిగారు, హోల్ లేకుండా ఒకరు అడిగారండి. హోల్తో కావాలనుకున్న వాళ్ళు ఇట్లా కింద వరకు కట్ చేయండి. చూడండి మనకు నెక్ వచ్చేసి ఇప్పుడు ఇది మనకు 5 ఇంచులు అట్లా వస్తుందండి. ఎందుకంటే మన కుట్లలో కొద్దిగా క్లాత్ పోతుంది కదా. మీరు నెక్ కూడా ఒకసారి ఇట్లా కట్ చేసుకుంటప్పుడు కొలుచుకొని కట్ చేసుకోవాలి. అలాగే మనకు కొంగుకు ఇంకా కొంచెం ఇట్లా క్రాస్గా క్లాత్ మిగిలింది కదండి, కొంగు పాటు సపరేట్ చేసేసుకుందాం. సపరేట్ చేసేసుకొని ఈ కొంగు పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకి ఇది క్లాత్ మొత్తము 2 లేయర్స్గా వేస్తున్నానండి. మీరు చూడండి ఈ శారీ క్లాత్ మొత్తము నేను 2 లేయర్స్గా వేసేస్తున్నాను. 2 లేయర్స్గా వేసేసుకున్న తర్వాత ఇంకా మన కింద సైడ్ వస్తుంది కదండి, కింద సైడు నేను ఈ కింద ఫ్రాకు తీసుకుంటున్నానండి. ఇలా కింద సైడ్ తీసుకుంటున్నాను. 2 లేయర్స్గా వేసేసుకున్నానండి. 2 లేయర్స్గా వేసేసుకున్న తర్వాత మనకు హైట్ ఎంత కావాలనేది మార్క్ చేసుకోవాలండి. ఈ పాపకు వచ్చేసి 33 కావాలండి. 33 అంటే మనం 9 బాడీ పార్ట్ పెట్టుకున్నాం కాబట్టి ఇంకా 24 అయితే సరిపోతుందండి. చూడండి ఇట్లా 24 ఇంచులకి ఒక మార్క్ చేసేసుకోవాలి. అలాగే 1/2 ఇంచు కుట్లలోకి 24.5. ఇంకా నేను 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకుంటున్నానండి. 1/2 ఇంచు ఎక్కువ పెడుతున్నాను. మొత్తము 25 ఇంటికి ఒక మార్కు పెట్టేసుకోవాలండి. 25 తీసుకుంటున్నాను. 24 అయితే సరిపోతుంది. 1/2 ఇంచు కుట్లలోకి పోతుంది. అలాగే ఇంకొక 1/2 ఇంచు ఎక్కువ పెడుతున్నాను. 25 ఇంచులకి అక్కడక్కడ మనం కొలుచుకుంటూ మార్క్ చేసుకోవాలండి. అలాగే మనకు కింద సైడు 2 లేయర్స్ ఒక్కంతానే ఉన్నాయా చూసుకోవాలండి. మళ్ళీ ఎగుడు దిగుడు వచ్చేస్తుంది. ఇలా 24.5కి ఒక మార్కు, 25 ఇంచులకి ఒక మార్కు పెట్టేసుకోవాలండి. ఇట్లా పెట్టేసుకొని మనం ఇది అక్కడక్కడ ఇలా కొలుచుకొని మార్క్ చేసుకోవాలండి. అలా అయితే మనకు క్రాస్ అనేది రాకుండా ఉంటుందండి. అలాగే మీరు కింద సైడ్ కూడా 2 ఒకంతానే ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. కింద లేయర్స్ కూడా మనకు ఇక్కడ క్రాసు ముడతలు రాకుండా చూసుకొని మనం ఇట్లా అక్కడక్కడ మార్క్ చేసుకోవాలండి. టేప్ జరుపుకుంటూ అక్కడక్కడ మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇంకా స్కేల్ సహాయంతో ఇది మనము లైన్ గీసేసుకోవాలండి. లైన్ గీసేసుకొని ఇంకా కట్ చేసుకోవటమేనండి. మీరు ఫస్ట్ టైం కుట్టుకునే వాళ్ళైతే మొత్తం కటింగ్ మొత్తం చూసుకున్న తర్వాత కట్ చేయండి, లేదంటే క్లాత్ వేస్ట్ అయిపోతుందండి. కటింగ్ ఫాస్ట్గా పెట్టినా కూడా మళ్ళీ ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు మళ్ళీ కొంచెము మెల్లగా చూపించమని అడుగుతున్నారండి. అందుకనే నేను ఈ కటింగ్ అనేది క్లియర్గా మొత్తము చూపిస్తున్నానండి. అలా అయినా లెంత్ ఎక్కువ అయిపోతుంది. నేను లెంత్ ఎక్కువ అయిపోతుందని కటింగ్ ఒకటే చూపించానండి. ఇంకా ఇది ఎలా కుట్టుకోవాలనేది నేను మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో పెడతాను. చూడండి ఇలా లైన్ గీసేసుకున్న తర్వాత ఇంకా ఇది మనం కట్ చేసుకోవటమేనండి. ఫస్ట్ లైన్ వదిలేసుకొని సెకండ్ లైను ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇది మనకు కింద ఉన్నప్పుడే చూపిస్తానండి. మిషన్ పైన ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అర్థం కావట్లేదు. ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళకి ఇలా మనం ఇటు సైడు
ఓపెన్ ఉన్న సైడ్ కాకుండా జాయింట్ ఉన్న సైడ్ ఇట్లా ఒక మార్క్ పెట్టేసుకోండి. ఇది మనం కుచ్చు కోసం తర్వాత పెట్టుకోవాలి. ఇట్లా కింద పరిచినప్పుడే చెప్తే అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది, ఇలా చూపిస్తున్నాను. జాయింట్ ఉన్న సైడ్ ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇది ఇంకొక ఫోల్డ్ మళ్ళీ ఇటు చివరి దాకా ఓపెన్స్ ఉన్నాయి కదా, అటు చివరి దాకా ఇంకొక ఫోల్డ్ వేయండి. ఇప్పుడు ఇది 4 లేయర్స్ మీద ఉందండి. మనం ఇక్కడ మధ్యలో కూడా ఇట్లా ఈ 2 లేయర్స్కి ఒక మార్క్ పెట్టేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టు ఈ 2 లేయర్స్కి ఒక మార్క్ పెట్టేయండి. ఇంకా మనకి ఇంకొక సైడ్ ఓపెన్స్ ఉన్నాయి కదండి, మనం జాయింట్ చేసుకుంటాం కదా, మనం జాయింట్ చేసుకునేది ఇంకొక మార్క్ అనుకోవాలండి. నేను కుట్టుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. చూడండి, మనకు ఇంకా లంగా ఎట్లా కట్ చేసుకుంటామో చూసాం కదా, అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనము ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ అనేది నేను ఈ క్లాత్ ఇప్పుడు 2 లేయర్స్గా వేసేసానండి. హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాం కదా, అది 2 లేయర్స్గా వేసేసాను. 2 లేయర్స్గా వేసేసుకున్న తర్వాత ఇంకా మనం లైనింగ్ క్లాత్ కట్ చేసాం కదా, ఆ లైనింగ్ క్లాత్ పెట్టుకొని మనము ఇట్లా చుట్టూరుగా ఒక 1/4 ఇంచు ఎక్కువ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలండి. కింద సైడు పై సైడు చూసుకొని ఒక 1/4 ఇంచు ఎక్కువ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇటు పక్క మనకు జాయింట్ వచ్చిందండి, జాయింట్ తీసేసుకుందాము. అలాగే ఈ క్లాత్ మనకు ఉల్టా సీదా 2 ఒకేలాగా ఉందండి. మనం ఉల్టా ఉన్న సైడు ఇట్లా ఒక మార్క్ చేసుకోవాలి, కుట్టుకునేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. హ్యాండ్స్ తీసుకొని మనం ఇప్పుడు ఈ హ్యాండ్స్ పక్కన పెట్టేసుకుందామండి. హ్యాండ్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనము బ్యాక్ పార్ట్ కట్ చేయలేదండి. బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఇంకా కింద సైడ్కి వచ్చేసి కట్ చేయలేదు, అది కూడా కట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ ఇట్లా మనకు ఎక్కడైతే వస్తుందో అనేది చూసుకొని ఇట్లా మనము పరుచుకొని కట్ చేసుకోవాలండి. ఇది కూడా మనకు ఉల్టా ఎటైతే వస్తుందో చూసుకొని ఒక మార్క్ పెట్టేసుకోండి. ఇలా ఇది కూడా మనము చుట్టూరుగా ఒక 1/4 ఇంచ్ అంతా ఎక్కువ పెట్టుకొని హార్మ్ఫుల్ కట్ చేయాలి, కానీ నెక్ కట్ చేయకూడదండి, అసలు సెట్ అవ్వదు. మనం ఎప్పుడైనా నెక్ కట్ చేయకూడదండి, హార్మ్ఫుల్ కట్ చేసుకోవచ్చు. కానీ చూడండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని మనకి ఈ పీస్ అనేది ఇందులోనే పెట్టుకోవాలండి. ఇందులో పెట్టేసుకొని ఇంకా మడతేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇంకా అలాగే మనము ఈ బార్డర్ ఉంది కదండి, ఇది నేను కొంచెం బెల్ట్ లాగా కనపడుతుందని ఫ్రంట్ భాగానికి కింద సైడ్ వేసానండి. ఇది మీకు బాగుంటే, మీకు మంచిగా అనిపిస్తే వేసుకోండి, లేదంటే మామూలుగా కుట్టేసుకోండి. ఇలా మనకు ఫ్రంట్ పార్ట్కు ఎంత ఉంటుందో చూసుకొని ఇట్లా ఇది కూడా కొంచెం ఫ్రంట్ పార్ట్కి ఎంత వస్తుందో చూసుకొని అంతా ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మీకు ఇష్టం అనిపిస్తే వేయండి, లేకపోతే వేసుకోకపోయినా పర్లేదండి. ఇట్లా ఈ పీస్ కూడా మనము ఈ ఫ్రంట్ పార్ట్లోనే పెట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి. అలాగే మనం డిజైన్ కోసం కట్ చేసాం, కానీ ఇంకా ఫ్రంట్ భాగానికి కింద సైడ్ కట్ చేయలేదండి. అది కూడా మనము ఈ శారీ క్లాత్ 2 వరుసలుగా వేసేసుకొని జాయింట్ ఉన్నది, జాయింట్ ఉన్న పక్క, ఓపెన్ ఉన్నది, ఓపెన్ ఉన్న పక్క వేసేసుకోవాలండి. వేసేసుకొని కట్ చేయండి. ఇది కూడా మనం చుట్టూ ఒక 1/4 ఇంచు ఎక్కువ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలండి. మనం ఏది కట్ చేసినా ఒక 1/4 ఇంచుకు కొంచెం ఎక్కువగానే కట్ చేయాలి, కానీ తక్కువ కట్ చేసుకోకూడదండి. ఇట్లా ఎక్కువ కట్ చేసుకొని ఫ్రంట్ పీసులు మొత్తం ఫ్రంట్ దాంట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇట్లా పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇది ఫ్రంట్ భాగము, ఇది ఒక పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకు ఇది కుట్టిన తర్వాత మనకు ఇట్లా వస్తుందండి. చూడండి, ఇట్లా వస్తుంది. ఇది మనకు ఇప్పుడు ఇది లెంత్ ఎక్కువ అయిపోతుందని కుట్టడం నెక్స్ట్ వీడియో పెట్టానండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు, కిందనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి.